బాయ్కాట్ లైలా సోషల్ మీడియాలో ఇది మారుమోగిపోతోంది. దీనిపై రియాక్ట్ అయిన విశ్వక్ సేన్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రతిసారి తగ్గనంటూ దాదాపు స్వీట్ వార్నింగ్ ఇచ్చి పడేశాడు విశ్వక్. మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్ లో జరిగింది, ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు. విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ వివాదం ముదురుతోంది. ఈ సినిమాను బాయ్కట్ చేయాలన్న ట్రెండ్ విపరీతంగా నడుస్తోంది. దీనిపై సీరియస్ అయిన విశ్వక్ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చాడు. నా సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్ కేవలం నా సినిమాకు సంబంధించింది మాత్రమే. ఇది సోను మోడల్ ఫస్ట్ లుక్ పోస్టర్. రెడ్ సూట్ ఫోటో కూడా గతంలో తీసిందే. లవ్ ని స్ప్రెడ్ చేయండి, శాంతిని మెయింటైన్ చేయండి. నేను పోస్టర్ లేదా నా సినిమా గురించి ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు 2 సార్లు ఆలోచించను. అతను సోను మోడల్. ఫిబ్రవరి 14న థియేటర్లో కలవండి అని పోస్ట్ పెట్టాడు. సేమ్ టైం నెట్టింట్లో నెగిటివ్ కామెంట్లు చేసే వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఫౌల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తే ఊరుకునేది లేదు. ప్రతిసారి అస్సలు తగ్గను. రీసెంట్ గా జరిగిన ఘటనకు ఎవరైతే హర్ట్ అయ్యారో వాళ్ళ గురించి ఫీల్ అయ్యాను కాబట్టే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాను. ఓవర్ థింకింగ్ వద్దు, ప్రశాంతంగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా, నేను కేవలం నటుడిని మాత్రమే, నన్ను రాజకీయాల్లోకి లాగొద్దంటూ మరో పోస్ట్ పెట్టాడు. ఈ 2 పోస్టులను విశ్వక్ మిడిల్ ఫింగర్ చూపిస్తున్న పిక్ ఉండటం ఇప్పుడు మరో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ వివాదం ఏంటంటే మాస్కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ లైలా. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కామెంట్లు రాజకీయంగా దుమారం రేపాయి. గతంలో వైసీపీకి సపోర్ట్ చేసిన పృథ్వీ ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవి కూడా నిర్వర్తించారు. ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చేసి జగన్ పై ఆరోపణలు చేస్తూ జనసేనకు దగ్గరయ్యారు. రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం కూడా చేశారు. రీసెంట్గా జరిగిన లైలా ఈవెంట్లో 11 మేకలు అంటూ పృథ్వీ చేసిన కామెంట్లు వైసీపీని టార్గెట్ చేసేలా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. దీంతో వైసీపీ ఫాలోవర్స్ అంతా లైలా మూవీని బాయ్కాట్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన నిర్మాత సాహు గారపాటితో పాటు హీరో విశ్వక్ సేన్ కూడా సారీ చెప్పారు. కానీ ఇప్పటికీ బాయ్కాట్ లైలా ట్రెండ్ నడవటంతో ఇలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు విశ్వక్. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ కానున్న లైలా మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. లైలాగా విశ్వక్ లుక్ చూసి పడిపోయానంటూ మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ ని ఎంజాయ్ చేశారు సినీ ప్రియులు. మరి లైలాగా విశ్వక్ మెప్పిస్తాడా? వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.